హలో అండి. ఈ హెయిర్ స్టైల్ ఒక సిస్టర్ పిక్ పెట్టి మరీ అడిగారనమాట. పర్సనల్‌గా మెసేజ్ చేశారు. ఈ హెయిర్ స్టైల్ చూపించమని. సో, సేమ్ అలాగే వచ్చేలాగా చూపించాను. ఈ వీడియోలో చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ అయితే మనం మిడిల్ పార్టిషన్ తీసుకుందాము. మిడిల్ పార్టిషన్ దగ్గర నుంచి మనం ఎప్పుడు చెవి దగ్గర వరకు తీసుకుంటాం కదా ఫ్రంటు. ఇది చెవి వెనక వరకు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చెవి వెనక వరకు తీసుకొని దీనికి సెక్షన్ క్లిప్స్ అయితే పెట్టేసుకొని వేరు చేసుకున్నాను. వెనకాల క్రౌన్ పార్ట్ ఏరియాలో మనం ఒక బ్యాక్ పఫ్ పెట్టుకుంటాం కదా! దానికి బదులు మనం ఇక్కడ ఫ్రెంచ్ వేసుకుంటామనమాట. ఈ హెయిర్‌ని పట్టుకొని కింద హెయిర్‌ని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. మీకు కలిసిపోద్దనిపిస్తే. నాకు కరెక్ట్‌గా తెలుస్తుంది కాబట్టి నేనేం పెట్టలేదు. ఇదిగోండి ఇలాగా మనం ఫ్రెంచ్ అయితే అల్లేసుకుందాము బ్యాక్ పఫ్ ఏరియాలో. ఆ పిక్‌లో ఫ్రెంచ్ అల్లే ఉంది. 2 పాయలతో కూడా అల్లొచ్చనమాట. ఈ విధంగా మనం సెక్యూర్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 సెక్షన్స్ కింద తీసుకోవాలి. ఫ్రంట్ సెక్షన్‌కి నేను సెక్షన్ క్లిప్ పెట్టేశాను. బ్యాక్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఈ విధంగా రోల్స్ చేసుకుంటున్నాను. ఈ రోల్స్ హెయిర్ స్టైల్ అయితే ఇంతకుముందు నేను వీడియో పెట్టాననమాట. ఆ వీడియోలో ఉంటుంది మీకు క్లారిటీగా. సో, దానిలో చూసి నేర్చుకోవచ్చు. ఈ ఫ్రంట్ దాన్ని రోల్స్ చేసి దానికైతే పిన్స్ పెట్టేసాను. ఇప్పుడు ఫ్రంట్ హెయిర్‌ని కూడా నేను ఇలా రోల్స్ చేసేస్తున్నాననమాట. మనకిక్కడ డబల్ రోలింగ్ వస్తుందండి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి 2 రోల్స్ వస్తాయన్నమాట. ఇది ఎక్కువ బ్రైడల్స్‌కి ఏస్తా ఉంటారు బ్రైడ్స్‌కి. సో, నేను కూడా చాలా మందికి ఏసాను ఈ హెయిర్ స్టైల్. సో, ఈ విధంగానే 2 వైపులా కూడా మనం పెట్టేసుకొని సేమ్ ఆ సిస్టర్ ఎలా అయితే అడిగారో అలాగే వచ్చింది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.